రామారావు గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అట్లాగే రామరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. అలాగే జీవీఆర్ శాస్త్రి గారు కూడా మరి కాసేపట్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, సో బీసీ నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుంది. సో ఏదైతే భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ చెప్పినటువంటి అంశం ఉందో, కులగణన లెక్కలు చేస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఆ చెప్పిన విధంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చట్టసభల్లో బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అటు ఎస్సీ వర్గీకరణకు కూడా ఒక చిత్తశుద్ధిని చూపించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎట్లా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ? గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ అండ్ ఐఎన్ఎస్ వ్యూవర్స్కు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టినట్టుగా అసెంబ్లీలో బిల్లు పెట్టారు. ఆ బిల్లు అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో బిల్లు పాస్ చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే మేము బీఆర్ఎస్ పార్టీ స్టాండ్లో మేము కొన్ని అంశాలను దాంట్లో చేర్చామని చెప్పాము. కాంట్రాక్టర్లకు 42% ఏమని చెప్పాము, మార్కెట్ కమిటీలో 42% ఏమని చెప్పాము. అన్ని ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు తెలంగాణ వాదం ఎత్తుకున్నాయి కాబట్టి అన్ని పార్టీల యొక్క సంస్థాగత ఎలక్షన్లలో బీసీ వాదం దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలి కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ తప్పుదాలు ఎట్లా ఉన్నాయంటే ఎలక్షన్లకు పోదు బీసీ వాదం ఎత్తుకుంటుంది. బీసీ వాదం ఎత్తుకుని ఓన్లీ లోకల్ బాడీ ఎలక్షన్లకే ఇస్తుందా? మరి చట్టసభలో ఏమిస్తుంది? చట్టసభలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం కావాలి? ఇంకోటి ఏంటంటే ఒకవేళ వాళ్ళకు నిజాయితీ స్థాయి నాయకత్వానికి 42% రిజర్వేషన్ ఇస్తలేరు, కేవలం స్థానిక పంచాయతీలకే ఈ అంశాలు తీసుకుపోతున్నారు. అంటే ఇప్పుడు హై స్థాయిలో రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు సంబంధించిన దాంట్లో చట్టసభల్లో కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు. మొన్నటికి మొన్న కూడా 37 చైర్మన్లు తీసుకొస్తే అందులో 25 మంది రెడ్డిస్కే ఇచ్చిర్రు. నేను ఏమంటున్నంటే మీరు ఓన్లీ లోకల్ బాడీ ఎలక్షన్ల కోసమే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పెట్టి మా చేతిలో లేదని దులిపేసుకొని కేంద్రానికి పంపించేస్తున్నారు. గౌరవ్ కేసీఆర్ గారు 2014 ఎస్సీ పాలసీ, ఎస్టీ పాలసీ, బీసీ పాలసీ, మహిళా పాలసీ తీసుకుపోయి 33% తీసుకుపోయి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రంలో పెడితే అప్పుడు 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. అది ఇలా కాంగ్రెస్ పార్టీ సేమ్ అదే తప్పులు చేస్తుంది. ఆల్రెడీ చేసి ముందస్తుగా పంపించారు, వాళ్ళు పెండింగ్ లో పెట్టారు భారతీయ జనతా పార్టీ. వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు కేవలం స్థానిక సంస్థల వరకు మాత్రమే చూస్తున్నారు. బట్ గతంలో మీరు స్థానిక సంస్థలను కూడా తగ్గించిన పరిస్థితి. స్థానిక సంస్థలను తగ్గియలేదు. మేము 42% ఇప్పుడు మీకు దీంట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కూడా 42% గౌడ్లకు ఇచ్చినాము, 27% మార్కెట్ కమిటీ చైర్మన్లకు, డైరెక్టర్లకు ఇచ్చినాము. మేము ఎక్కడ తగ్గించినాం? తగ్గియలే. మా పాలసీ మ్యాటర్ తగ్గింది తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీ ఇస్తారన్న 42% లో ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లు ఇస్తానన్నది. కామారెడ్డి డిక్లరేషన్లు ఇస్తారన్న వాళ్ళు చేతులు దులిపేసుకున్నారు. అసెంబ్లీలో బిల్లు పాస్ అయిపోయింది. మేమేంటంటే మీ బిల్లు లొసుకులతో ఉన్నది, ఆ లొసుకులను తుది మెరుగులు దిద్దండి. దాంట్లో సివిల్ కాంట్రాక్ట్ లో 42% ఇవ్వండి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో 42%, ప్రాంతీయ సంస్థాగత ఎలక్షన్లో ఏ ఎలక్షన్లకైనా మీరు లోకల్ బాడీకి ఇస్తున్నది చట్టసభలో కూడా ఇవ్వండి. చట్టసభలో మీ చేతిలో ఉంది, చేయండి. చట్టసభలతో పాటు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మనం తీసుకోవచ్చు. చట్టసభలతో పాటు పార్టీ కార్యవర్గ మెంబర్స్ లో కూడా, వర్కింగ్ ప్రెసిడెంట్స్ లో కూడా, పార్టీ నాయకత్వంలో ఇవ్వాల్సిన పాయింట్ కూడా ఇక్కడ నేను ఏమంటున్నానంటే కేంద్రానికి పంపించే బీసీ బిల్లులో అన్ని రాజకీయ పార్టీల సలహాలు తీసుకుంటామని చెప్పారు. ఏ రాజకీయ పార్టీ సలహా ఇచ్చినా కూడా గౌరవ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చెప్పారు, మేము పెట్టినట్టు మీరు బిల్లులో పెట్టండి, మీ చేతిలో ఉంది, పెట్టండి. మీరు ఢిల్లీకి పంపిస్తారు కదా, పెట్టండి. పెడితే ఇస్తారా ఇయరనే తర్వాత అవసరం. నేను ఏమంటున్నానంటే అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో బిల్లు పాస్ జరిగింది. రేపు మీరు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకొచ్చి మోడీ గారి దగ్గర కూర్చోబెట్టి, మోడీ గారితో మాట్లాడి, రాష్ట్రపతి గారితో మాట్లాడి 9th షెడ్యూల్లో చేర్చే ఆ బిల్లులో లొసుకులు ఉన్నాయి. ఆ లొసుకులు ఏంటంటే ఎక్స్చేంజ్ పాలసీలో కానీ, బీసీ పాలసీలో కానీ, లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ నేను ఏమంటున్నానంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వాటా కూడా తేల్చండి. ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ బిల్లు పాస్ చేసి కేంద్రంలో బిల్లు పాస్ చేసినా కూడా తెలంగాణలో ఉన్న బీసీలు కొన్ని 3 కులాలకే బెనిఫిట్స్ అందే పరిస్థితి కనబడుతున్నాయి. కాబట్టి సామాజిక న్యాయంలో పరిణామం తీసుకొని ఎంబీసీలో వాటా తేల్చి ఆ బిల్లులో పెట్టండి. ఈ క్యాస్ట్లకు ఈ రిజర్వేషన్, ఈ క్యాస్ట్లకు ఈ రిజర్వేషన్ మీరు బిల్లులో పెడితే అక్కడ పాస్ అయితే రేపు ఫలాలు అందుతాయి. మీరు ఏం పెట్టకుండా ఒక మూట కట్టేసి బిల్లు ఢిల్లీకి పంపించేస్తే ఆ ఢిల్లీలో వాళ్ళు అక్కడే పెడతారు. ఆ అంబేద్కర్ గారి గ్రంథాలయం పక్కన, ఇప్పుడు మేము పెట్టింది అంబేద్కర్ గారి గ్రంథాలయం పక్కన అట్లనే ఉంది గత 10 సంవత్సరాలు. మీరు పెట్టింది కూడా అట్లా ఉంటుంది. మీరు రాజకీయంగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి తెలంగాణ మొత్తం, గాంధీ భవన్ మొత్తం సంబరాలు చేసుకుంటారు. సంబరాలు కాదు, మీరు ఇక్కడ చేసుకొని ఏంటంటే ఆమోదం కావాలి కదా. 9th షెడ్యూల్లో ఎప్పటి వరకు గైడ్ లైన్స్ పెట్టారు అంటే మీరు ఈ 5 ఇప్పుడు మీరు వచ్చిన 15 నెలల బీసీ పాలసీ కులగణన టైం పాస్ చేశారు. మళ్ళీ అసెంబ్లీలో పాస్ చేసి పంపించాం. ఈ టైం పాస్ 5 ఏళ్ళు చేస్తారా? ఒక గైడ్ లైన్స్ పెట్టుకొని, ఒక టైం బాండ్ పెట్టుకొని పార్లమెంట్కు అఖిలపక్షాన్ని తీసుకెళ్లి మోడీ గారితో కలిపి, మీకు ఇలా 100 ఎంపీలు ఉన్నాయి, మాకు రాజ్యసభలో 4 సీట్లు ఉన్నాయి, మీరు కలిసి ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ ఇక్కడ కూడా రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ సలహాలు తీసుకోకుండా మీరు బిల్లు ఆమోదం పెట్టి ఏం చేశారు?